ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ నథింగ్ OS 4 గురించి. సో రీసెంట్ గానే వీళ్ళకి సంబంధించినటువంటి బీటా వర్షన్ అయితే రోల్అవుట్ చేశారు. సో నా దగ్గర నథింగ్ ఫోన్ 2 ఉంది. సో దీంట్లో నేను నథింగ్ OS 4 అయితే ఇన్స్టాల్ చేశాను. అండ్ నా దగ్గర మరొక మొబైల్ ఫోన్ కూడా ఉంది, ఇది నథింగ్ ఫోన్ 3A Pro. సో దీంట్లో 3.2 లేటెస్ట్ వర్షన్ అయితే ఉంది. సో ఈ రోజు కొంచెం డీప్ గా అసలు నథింగ్ OS 4.0 లో మనకి ఏమేమి అప్డేట్స్ తీసుకొచ్చారనేది డీటెయిల్డ్ గా ప్రీవియస్ జనరేషన్ దాంతో కంపేర్ చేసి అయితే చూద్దాం. అసలు నిజంగానే నథింగ్ ఏమైనా చేసిందా లేదా నథింగ్ మన ముందు తీసుకొచ్చిందా? లెట్ us ఎక్స్ప్లోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. అండ్ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర గుర్తుపెట్టుకోండి, ఇదంటే బీటా వర్షన్. సో ఇది మీకు అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను చేసుకోవద్దని చెప్పి. ఒకవేళ మీరు కనుక ప్రైమరీ డివైస్ మీ ఫోన్ అదే అయి ఉన్నట్లయితే, ఎందుకంటే చాలా బగ్స్ ఉంటాయి. సో మీ డేటా లాస్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుట్, ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, అన్ని ఓకే బానే ఉంది, నేను చేసుకుంటాను అంటే చేసుకోండి. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేయను. సో ఫస్ట్ ఇనిషియల్ గా సెట్టింగ్స్ జనరల్ అబౌట్ లోకి వెళ్తున్నాను, ఎందుకంటే మీకు వర్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఉన్నటువంటి డివైస్ 3A లో వచ్చేటప్పటికి 3.2 అండ్ నథింగ్ OS 4.0. అపార్ట్ ఆఫ్ దిస్ ఆల్మోస్ట్ నథింగ్ హ్యాస్ చేంజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వర్షన్ చూసి గుర్తుపట్టడం, ఇది నథింగ్ వర్షన్ 4 అని, ఇది నథింగ్ వర్షన్ 3.2 అని. పెద్దగా చేంజెస్ అయితే లేదు, బట్ చిన్నపాటి మార్పులు అయితే చేశారు. కొన్ని నాకు చాలా బాగా నచ్చినాయి. అఫ్ కోర్స్ వీటిని వీళ్ళు ఐఫోన్ నుంచి ఇన్స్పైర్ చేశారని అంటే మేబీ ఎస్ అని కూడా అనొచ్చు. సో డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం, స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే ఫోన్ లో ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ మాత్రమే మనకి ఇక్కడ కనపడేది. బట్ అబౌట్ ద ఫోన్ లో ఇప్పుడు ఈసారి ఫోన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ మోడల్ నెంబర్ మనకి ఇక్కడైతే డిస్ప్లే తీసుకొచ్చారు. అలాంగ్ విత్ మీరు ఇక్కడ చూడొచ్చు 3.2 అండ్ ఇక్కడ 4.0 అని చెప్పి. సో రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా, అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనకి కామన్ గానే ఇచ్చారు. ఇంకొక మేజర్ అప్గ్రేడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్ లో ఉన్నటువంటి కంట్రోల్ సెంటర్ లో ఓన్లీ బ్లూటూత్ మాత్రమే మనకి 2x2 రావడం జరుగుతుంది. బట్ ఈసారి మనకి ఇచ్చినటువంటి కంట్రోల్ సెంటర్ లో కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని సింక్ చేసుకోవచ్చు. సో చూసారా, అలాగే దీన్ని డబల్ చేయొచ్చు, అలాగే దీన్ని 2x1 చేయొచ్చు, అలాగే 2x2 కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ చాలా డీటెయిలింగ్ అనేది మనకు రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మచ్ మోర్ కస్టమైజేషన్. ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాడుతున్నారు, లేదన్నట్లయితే కొంచెం బిగ్గర్ ఫాంట్ తోటి ఎక్కువగా మీరు కంటెంట్ చూస్తుంటారు, మీకు కావాలి రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అఫ్ కోర్స్ కస్టమైజేషన్ లో పెద్ద వేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఇక్కడ డైరెక్ట్ గా వైఫై దగ్గర ప్రెస్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మీరు షేర్ బటన్, అంటే ఈవెన్ లోపలికి వెళ్ళి మీరు చెక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా దీని నుంచి వచ్చింది. వేర్ ప్రీవియస్ జనరేషన్ లో కంపల్సరీ మనం లోపలికి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేయాలి. సో కొంచెం షార్ట్ ఫార్మాట్ లో మనకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ఒక యూస్ఫుల్. సో లోపల డీప్ గా డిగ్ చేసి మనం వెళ్ళి చేసుకోవాల్సినంత అవసరం లేకుండా. ఇంకొక ఇంట్రెస్టింగ్ మేజర్ అప్డేట్ ఏంటంటే, ప్రీవియస్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్ ఆన్ చేసాము, ఇక్కడ మనకి రెడ్ లో వచ్చింది చూసారా, అంటే అది బటన్ యాక్టివ్ అయింది అని చెప్పి. బట్ ఈసారి మనకి జస్ట్ అదంతా కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది, కేవలం ఐకాన్ మాత్రమే మనకి రెడ్ లో వస్తుంది. ఇది ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్. బట్ నాకైతే సీరియస్లీ దీనికన్నా గానీ ఇట్లా రావటమే, అంటే ప్రీవియస్ జనరేషన్ లో ఉన్నది లాగే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఏది నచ్చింది లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అపార్ట్ ఆఫ్ దట్ ఇక మనకి మెయిన్ గా కంట్రోల్ సెంటర్ లో పెద్దగా వీళ్ళు అప్డేట్స్ అయితే తీసుకురాలేదు. మరొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే లాక్ స్క్రీన్ అండోయ్. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి లాక్ స్క్రీన్ కన్నా ఈసారి మనకి సరికొత్త కస్టమైజేషన్ లాక్ స్క్రీన్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మనకి 2 ఫాంట్స్ ని అడిషనల్ గా వీళ్ళైతే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి నాకు iPhone 15 Pro ఉంది చూసారా, దాంట్లో ఫాంట్ దాన్ని ఇన్స్పైర్ చేసుకొని తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి నాకు iPhone Air ఉంది చూసారా అలా, ఎందుకంటే ఇదేమో థిక్ గా, ఇదేమో మనకి లైట్ గా ఉండడం జరిగింది. సో ఇదొక మార్పు, ఇదే మెయిన్ మేజర్ థింగ్ ఇందులో మనకు చేంజ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. బట్ నాకు ఇందులో కొంచెం క్లమ్జీనెస్ అని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే 20 అలాగే 01 పక్కకి 2 సపరేషన్ డాట్స్ ఉంటే ఇంకా బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లాక్ చూడండి, సో డీటెయిలింగ్ ఎంత బాగుందో. సో అలా కాకుండా ఇలా ఉంటే నాకేదో ఇయర్ చూస్తున్నామా లేదా ఇంకోటి ఏదైనా చూస్తున్నామా అనేటువంటి, లేదా క్యాలిక్యులేటర్ ఏమైనా వచ్చిందా అని చెప్పి కొంచెం యూనిక్ గా నాకైతే అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇలా మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ వాల్ పేపర్ కస్టమైజేషన్ క్రియేట్ ఫీచర్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ ప్రీవియస్లీ ఎలా అయితే చూసామో సేమ్ అదే విధమైనటువంటి ఫీల్ అయితే మనకి ఇందులో క్రియేట్ చేశారు. పెద్దగా ఇందులో అప్డేట్ అయితే తీసుకురాలేదు. బట్ ఈ 2 ఫాంట్స్ ఏవైతే కొంచెం బెటర్ ఉన్నాయి. అండ్ ఇంతేకాదు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కి సంబంధించినటువంటి ఫీచర్ కూడా చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా స్నాపీగా చూసారు కదా, మీకు అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ కూడా చాలా బాగుంది.
గ్రాఫిక్ పార్ట్ ఏదైతుందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, వేర్ ప్రీవియస్లీ మనకి ఇలాంటి ఫీచర్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు గ్రాఫిక్ పార్ట్ కూడా చూసారు కదా, చాలా స్మూత్ గా చాలా స్నాపీగా ఉంది. సో ఈ ఫీచర్ ఏదైతుందో మనము ప్రీవియస్ దానిలో అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, విచ్ ఇస్ గుడ్. ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అనుకోవచ్చు కంట్రోల్ ప్యానల్ లోను అండ్ అట్ ద సేమ్ టైం లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ లో. మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే డార్క్ థీమ్. సో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే జస్ట్ కేవలం డార్క్ థీమ్ మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ట్రా డార్క్ థీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారా కొంచెం మీకు గ్రేష్ కలర్ లో వస్తుంది. ఎక్స్ట్రా డార్క్ థీమ్ పెట్టంగానే కంప్లీట్లీ మీకు బ్లాక్ అవుతుంది. సో దీని వల్ల మనకు మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి ఎల్ఈడీస్ అన్ని కూడా మాక్సిమం ఆఫ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో బ్యాటరీ బ్యాకప్ మరింత కొంచెం ఆప్టిమైజ్డ్ గా మనకి పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఇది కూడా యాడ్ చేశారు. ఎప్పటి నుంచో వీళ్ళని అడుగుతుంటే ఇప్పుడు వీళ్ళు మన ముఖాన్ని అయితే పడేశారు, బట్ గుడ్ టు సీ. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే పాపప్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి ఎలాంటి పాపప్ వ్యూ అనేది ఏమీ లేదు, సో జనరల్ గా ఉండేది. బట్ ఈసారి మనకి ఇక్కడ పాపప్ వ్యూ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో జస్ట్ మీరు ఏదైనా ఒక యాప్ ను ఓపెన్ చేశారు, దాన్ని మినిమైజ్ చేసుకుని డ్రాగ్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు పాపప్ విండోలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి కాదు, మీరు మల్టిపుల్ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ ఫోటోస్ ను ఓపెన్ చేశాను. సో దీన్ని కూడా నేను ఇమీడియట్ గా డ్యూయల్ పాపప్ స్క్రీన్ కింద నేను యూస్ చేయొచ్చు. చూసారు కదా, మీకు ఈజీగా స్విచ్ కూడా అవుతుంది. బట్ అట్ ఏ టైం మీరు ఒకటి మాత్రమే యూస్ చేసుకోగలరు. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఈ స్క్రీన్ సైజ్ ను కూడా మీరైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ రిక్వైర్మెంట్ లేదు అన్నారు అనుకోండి, ఇంకొక యాప్ ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు ఇది మినిమైజ్ అయిపోవడం జరుగుతుంది. ఈవెన్ కార్నర్ లో ఇట్లా మనకి డ్యూయల్ యాప్స్ అయితే కనిపించడం జరుగుతుంది. వేర్ ప్రీవియస్లీ దానిలో మనకు వచ్చేటప్పటికి కేవలం సింగిల్ యాప్ మాత్రమే మనకు వర్క్ అవడం జరుగుతుంది. సో డ్యూయల్ పాపప్ అనేది ఉండేది కాదు. అట్ ఏ టైం మనం కేవలం ఒక యాప్ ని మాత్రమే మనం పాపప్ లో యూస్ చేసుకోవచ్చు. బేసిక్ గా కంటెంట్ క్రియేటర్స్ లేదా మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తుంటారు సరే, వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఫీచర్. అండ్ అవసరం లేదు, జస్ట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ క్లోజ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు అది క్లోజ్ అవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ యాప్స్ అలాగే వీళ్ళ ఓన్ యాప్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. థర్డ్ పార్టీ యాప్ కూడా మనకి త్వరలోనే అప్డేట్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకొక అప్డేట్ వచ్చేటప్పటికి మనకి ఆడియో రికార్డర్. సో ఆడియో రికార్డర్ లో ప్రీవియస్లీ మనకి 2 లైన్స్ ఇచ్చారు, ఇప్పుడు 3 లైన్స్. ఇంతకు ముందు సెంటర్ లో ఉండేది, ఈసారి మనకి డౌన్ చేసి నార్మల్ గా మీరు అయితే ఆడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ప్రీవియస్లీ లాగానే మనకి ఇక్కడ స్టాప్ చేసేసి మీరు బ్యాక్ డీజే లాగా యూస్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే మనకి కామన్ గానే ప్రొవైడ్ చేశారు. కాకపోతే కొంచెం అప్డేటెడ్ రికార్డర్ వ్యూ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక మరొక మేజర్ అప్గ్రేడ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్నాపీగా ఉంది ఓఎస్ మొత్తం. ఆప్టిమైజేషన్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, నథింగ్ బానే ఉంటుంది. మీకు గ్రాఫిక్స్ కానీ ఆ స్మూత్ యానిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. సో ప్రీవియస్ దానికన్నా కానీ మరింత కొంచెం ఆప్టిమైజ్ గా తీసుకొచ్చారు. అండ్ కెమెరా ఫీచర్స్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ప్రీవియస్లీ మనకు అంతా కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. లైక్ ఇక్కడ మీరు చూసారు కదా, నైట్ మోడ్ గానీ మ్యాక్రో గానీ అలాగే పోర్ట్రేట్ గానీ ఫోటోస్ అండ్ లాస్ట్ కి వచ్చేటప్పటికి ఈవెన్ మోర్ లోకి వెళ్ళి మనం ఇక్కడ చూసుకునే వాళ్ళం. బట్ ఈసారి మనకి పోర్ట్రేట్ ఫోటో వీడియోతో పాటు మోర్ లోకి వెళ్తే మరిన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ తీసుకొని వచ్చారు. సో అఫ్ కోర్స్ వీటిని కస్టమైజ్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకోవచ్చు కూడా అఫ్ కోర్స్ దీంట్లో కూడా. సో కొంచెం క్లీన్ అండ్ మినిమల్ డిజైన్ తోటి తీసుకొచ్చారు కెమెరా యాప్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా గానీ. సో బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ డైల్ అనేది తీసుకొచ్చారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల నోటిఫికేషన్ వెళ్ళడం అయితే కామన్ గానే చూస్తాం. అండ్ ఈసారి సరికొత్తగా వీళ్ళు మరొక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. డైరెక్ట్ గా సెట్టింగ్స్ లో మీకు యాప్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యాప్ ఆప్టిమైజేషన్ మనకి ప్రీవియస్ దానిలో లేదు, ఇప్పుడు కొత్త దానిలో మనకి యాప్ ఆప్టిమైజేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆప్టిమైజ్ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకి ఎక్కువగా వాడుతున్నటువంటి యాప్స్ మొత్తాన్ని ఆప్టిమైజ్ చేసి బెటర్ పెర్ఫార్మెన్స్ ని, స్మూత్ ఎక్స్పీరియన్స్ ని, హ్యాంగ్ లాగ్ కాకుండా అండ్ బ్యాక్గ్రౌండ్ లో బ్యాటరీ పవర్ ని ఎక్కువగా కన్సూమ్ చేయకుండా ఇవి మనకి ఆప్టిమైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళు ఇందులోనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మరికొన్ని సరికొత్త ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ ఎసెన్షియల్స్ వాటిని మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా మనకి చాలా ముఖ్యంగా చెప్పాలంటే నథింగ్ ఫోన్ 3 కి సంబంధించినటువంటి ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాప్ ప్లే ఆప్షన్ ఇప్పుడు మీకు కావాలనుకున్నారంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్ గా దీన్ని మీ వింజెట్స్ కింద యూస్ చేసుకుంటూ సో ఆటోమేటిక్ గా మీ హోమ్ స్క్రీన్ మీద మీరు గేమ్ ఆడుకోవటం ఇలాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ప్రీవియస్లీ మనకి ఇదైతే మిస్ అవుతుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ చాలా వరకు మీరు బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లిఫ్ ఇంటర్ఫేస్ చూసారా, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ ని యూస్ చేసుకునేటువంటి విధంగా దీనైతే మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు మీకు ఫ్లైట్ స్కెడ్యూల్, F1 స్కెడ్యూల్ ఏదైతే ఉందో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ టు వింజెట్ కొట్టారన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు సంబంధించినటువంటి ఫ్లైట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇట్లా రకరకాల వింజెట్స్ ఏవైతే వీటన్నిటిని డైరెక్ట్ గా మీరు వీళ్ళకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం కూల్ ఫీచర్. వేర్ ప్రీవియస్లీ దానిలో మనకి ఇలాంటి సపోర్ట్ అనేది ఇంత బెటర్ గా అయితే లేదు. బట్ గుడ్, మనకి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ యాడ్ చేశారు. సో ఓవరాల్ గా ఇది నథింగ్ OS 4 లో మీరు చూడబోయేటువంటి అప్డేట్స్ అయితే. సో పెద్దగా అప్డేట్స్ అయితే ఏం కాదు కానీ చిన్న చిన్న మార్పులతో కొంచెం
కొంచెం తీసుకొచ్చారు. మూవీ ఇది బీటా వర్షనే కాబట్టి మేబీ వీళ్ళు బీటా 2, బీటా 3, బీటా 4 వచ్చేటప్పటికి మరిన్ని అప్డేట్స్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఎనీవే గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు కనుక ఈ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, అది కూడా ప్రైమరీ డివైస్ లో వాడుతున్నారు అన్నట్లయితే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే చాలా బగ్స్ ఉన్నాయి. సో దీనివల్ల మీ డేటా లాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో కొన్ని రోజులు వెయిట్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రిలీజ్ ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే వీళ్ళు నథింగ్ ఫోన్ 1, 2 అలాగే నథింగ్ ఫోన్ 2A, 2A ప్లస్ కూడా ఇచ్చారు. 3A గానీ 3A ప్రో గానీ రాలేదు. మళ్ళీ నథింగ్ ఫోన్ 3 కూడా మీకు అవైలబుల్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నథింగ్ OS 4 గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే. సో వీటన్నిటిలో మీకు ఏ ఫీచర్ బాగా అనిపించింది అండ్ ఏ ఫీచర్ కోసం మీరు బాగా ఎక్సైటెడ్ అయి ఉన్నారు, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం. హావ్ ఎ గ్రేట్ డే.